తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ అమెరికాలో చట్టవిరుద్ధంగా ప్రవేశించి నివసిస్తున్న 104 మంది భారతీయులను తిరిగి భారత్కు పంపేందుకు అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. పశువుల కంటే హీనంగా చేతులకు సంకెళ్లు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో అమృత్సర్ విమానాశ్రయంలో వదిలివేయడం బాధాకరమన్నారు. ఈ చర్య అమెరికా దురహంకారానికి మచ్చుతనగా అన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కు ప్రధానమంత్రి మోడీకి ఒక్క క్షణం కూడా ఆ పదవుల్లో ఉండే అర్హత లేదని వెంటనే వారు రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఖచ్చితంగా చట్టవిరుద్ధంగా ఉండే వాళ్ళను దేశం నుండి పంపాల్సిందే, అది మనం కూడా అంగీకరిస్తాం. మన దేశంలో ఉండే వాళ్ళని కూడా చట్టవిరుద్ధంగా విదేశీయులు ఉంటే వాళ్ళని పంపిస్తాం. కానీ చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా పంపిస్తామా? ఏ సమాజంలో ఉన్నాం? ఇది అమెరికా దురహంకారానికి ఒక మచ్చుతునక. వాళ్ళేమన్నా ఉగ్రవాదులా? బతుకు తెరువు కోసం ఏజెంట్ల మోసాలకు బలై బతుకు జీవుడా అని నివసిస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులుగా పోలేదు. అటువంటి వాళ్ళను మర్యాదగా మానవతను ట్రీట్ చేస్తే చాలు. అలా కాకుండా పశువుల్లాగా ట్రీట్ చేయడం అనేది ఇది చాలా అమానుషం. ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు మహోన్నతమైన నాగరికత గల దేశం మంది. సింధు నాగరికత కంటే తీసుకుంటే అటువంటి దేశానికి, భారత జాతికి, దేశానికి ఇది ఒక అవమానకరం, ఒక అప్రతిష్ట, అగౌరవం, సిగ్గుచేటైన విషయం. ఇంత అవమానకరంగా అమెరికా భారతదేశాన్ని ట్రీట్ చేస్తూ ఉంటే కనీసము కేంద్రములో ఉండే భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కనీస నిరసన కూడా తెలియచేయలేని దుస్థితిలో ఉంది. అదే చిన్న దేశాలు మెక్సికో, బ్రెజిల్, కొలంబియా లాంటి దేశాలు ఇలాంటి అమానుషమైన ఖండన నిరసించాయి. మెక్సికో అయితే వాళ్ళ విమానాలనే పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మన భారతదేశం కూడా మన విమానాలు పంపించి వాళ్ళను గౌరవప్రదంగా తీసుకొని మన దేశంలో 143 కోట్ల మంది నివసించే దేశంలో ఆ 104 మందిని జీవించలేరా? వాళ్ళని సాకలేమా మనం? కానీ ఇంత అమానవీయంగా అమెరికా చేస్తూ ఉంటే కనీసం నిరసన తెలియవేదానికి కూడా దమ్ము లేకపోతే ఇంత పిరికి పంద ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇంత పిరికి పందగా ఉండేవాడు మన ప్రధానమంత్రి పదవికి అర్హుడా? విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ పదవికి అర్హుడా? ఒక్క నిమిషం కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. విదేశాంగ మంత్రి జయశంకర్కు ఆ పదవిలో ఉండే అర్హత లేదు. వెంటనే వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ 104 మందే కాక ఇంకా 17,940 మంది వాళ్ళని పంపించడానికి అక్కడ ఉన్నారంట. కాబట్టి మన విమానాలే పంపించి వాళ్ళని తీసుకురావాలి. నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటన చేయబోతున్నాడు, ట్రంప్తో మీట్ కాబోతున్నాడు. సిగ్గు లేదు ఇంకా? ఇమీడియట్గా అమెరికా పర్యటనను, ట్రంప్తో మా యొక్క సమావేశాన్ని రద్దు చేసుకోవాలి, ఆ పదవికి రాజీనామా చేయాలి, విదేశాంగ మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతిపక్ష హోదా కోల్పోయిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత తమ్ముడు ముద్దాయి అని తెలిసినా జగన్ ఆ విషయం బయటికి చెప్పలేదన్నారు. 3 పార్టీలు ఏకమై జగన్ని ఏకాకిని చేశామన్నారు. వెంట్రుక కూడా పీకలేరంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ గుండు కొట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు. 2 అని వచ్చింది. ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. ఇప్పుడన్నా ఎత్తుకో, 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన. 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీలు. పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుక పీకలేరు అది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము మీ బీజేపీ పార్టీలో కూడా కొడతాం నేరుగా. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానందని పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే
ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు, నేనేదో మా వాడు ఒకడు దేవుగుడి నాగేశ్వరరెడ్డి అని మా గ్రామస్తుడు జమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట, విచ్చేలివిడి అంట, రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం, అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు. ఎంక్వైరీ చేసినారు. నేనే స్వయంగా డిఎస్పీ చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, లోకల్ పోలీస్ చెప్పిన, ఎంక్వైరీ చేసినారు. ఎక్కడైనా తప్పుంటే 1% కాదు 0.1% ఉన్నా ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాని. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటిలో కూడా అదే పడుతుంది, తప్పు లేని వాళ్ళు కూడా. ఇష్టం వచ్చేట్టు లెటర్ సొంతం ఎవడని రాశాడు. 2 అని జగన్రెడ్డి అన్నాడు. పొద్దు నాకు జగన్రెడ్డి 2 అన్నట్టు లేదు, అది జగన్రెడ్డి 2 అన్నట్టుంది. అది ఆ ఉత్తరము ఉత్తుతుంది, ఉత్పత్తిదాయకం కాదు. ఏదో ఆయన టైంపాస్ రాశాడు, నేను కౌంటర్ ఇచ్చిన. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ప్రధాని మోదీ మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో దేశ ప్రజలను మళ్లీ విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. ఎలాంటి గొడవలు లేకుండా దేశంలోని పేదలకు తమ ప్రభుత్వం 10% రిజర్వేషన్లు కల్పించిందన్నారు. అంబేద్కర్ పేరు వింటే కాంగ్రెస్ నేతలకు చిరాకని, అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జైభీం నినాదాలతో కపట నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి సబ్కా సాథ్ సబ్కా వికాస్ ఆశించడం పెద్ద తప్పు అని, ఎందుకంటే ఇది వారి ఆలోచన అవగాహనకు మించినదని మోదీ అన్నారు. उपलब्धियों के बारे में, दुनिया की भारत से अपेक्षाओं के बारे में और भारत के सामान्य मानवी का आत्मविश्वास, विकसित भारत बनाने का संकल्प, इन सारे विषयों को लेकर के विस्तार से चर्चा की है. देश को आगे की दिशा भी दिखाई है. आदरणीय राष्ट्रपति जी का अभिभाषण प्रेरक भी था, प्रभावी भी था और हम सब के लिए भविष्य के काम का मार्गदर्शन भी था. मैं आदरणीय राष्ट्रपति जी के उद्बोधन पर धन्यवाद करने के लिए उपस्थित हुआ हूं. आदरणीय सभापति जी, करीब 70 से भी ज्यादा माननीय सांसदों ने अपने बहुमूल्य विचारों से इस आभार प्रस्ताव को समृद्ध करने का प्रयास किया है. यहां पक्ष प्रतिपक्ष दोनों तरफ से चर्चा हुई. हर किसी ने अपने अपने तरीके से राष्ट्रपति जी के अभिभाषण को जिसने जैसे समझा वैसे यहां समझाया और उन्होंने వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్. ప్రజాస్వామ్య రాజకీయాలకు వైసీపీ పనికిరాదు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్. భారతదేశ పౌరులను ట్రంప్ తరిమేస్తుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధ్వజం. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, కాంగ్రెస్ ని చీల్చి చెండాడిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.